హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మన ఎవర్ గ్రీన్ లో చూద్దాం రండి. ఇకపోతే ఈ సిస్టమ్ లో మన ప్లాన్ ప్రజెంటేషన్ లో ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, మీరు కంపల్సరీగా ట్రస్ట్ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. మీరు ముందు చేయాల్సిందల్లా ట్రస్ట్ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ఆ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మనము ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఒక రిఫరల్ లింక్ ద్వారా ఆ ట్రస్ట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకున్నాక అది మనకి సింపుల్ గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాము. ఈ సిస్టమ్ లో ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయము, మీరు ఎప్పుడైతే ట్రస్ట్ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకుంటారో 12 పదాల వర్డ్స్ వస్తాయి. ఆ 12 పదాలని జాగ్రత్తగా ఉంచకపోతే ₹1,00,000 ₹1,00,00,000 వెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా ఆ 12 పదాలని రాసి పెట్టుకోండి. ఈ సిస్టమ్ లో మీకు రావాలంటే BEP20 నెట్వర్క్ ద్వారా మీరు 0.01 BNBని మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు రిఫరల్ ఐడి ద్వారా ఇది పంపించడం జరుగుతుంది. ఇలా మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా రిఫరల్ లింక్ ద్వారా ఈ సిస్టంలో మనం స్టార్ట్ అవుతాము. అది ట్రస్ట్ వ్యాలెట్ లో డౌన్లోడ్ చేసుకుని మీ అప్లైనర్ మీకు రిఫరల్ లింక్ ఇస్తారు. మీరు డాలర్స్ కొనుక్కొని ట్రస్ట్ వ్యాలెట్ లోకి క్రెడిట్ చేసుకొని ఆ తర్వాత ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు ఆ సిస్టమ్ లోకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఆల్రెడీ పాయింట్స్ నేను చెప్పాను. ఇక టైప్ ఆఫ్ ఇన్కమ్, ఇందులో ఎన్ని రకాల ఇన్కమ్ ఉంటుందంటే మొత్తం 5 రకాల ఇన్కమ్ ఉంటుంది. ఒకటేమో వర్కింగ్ ఇన్కమ్, దీన్ని మనం ఎవర్ గ్రీన్ E3+ అంటాం. 12 నుంచి 13 స్లాట్లు ఈ సిస్టమ్ లో ఉంటాయి. 13 స్లాట్లు చేసిన ఏ వ్యక్తి అయినా ఒక నలుగురిని తనతో పాటుగా 13 స్లాట్లు చేయగలిగితే అతనికి 111 BNBలు అక్షరాల 27 లక్షల రూపాయలు వర్కింగ్ ఇన్కమ్ లో వస్తుంది. అలాగే 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ అని ఇచ్చారు ఇక్కడ ఎవర్ గ్రీన్ E5 లో. అంటే 1, 2, 3, 4 ఈ 4 స్లాట్లు ఎవర్ గ్రీన్ E5 లో ఉంటాయి. E5 ప్లస్ 5, 7, 8, 9, 10, 11 ఎవర్ గ్రీన్ E5+ లో ఉంటాయి. ఆ తర్వాత EG4 6వ స్లాట్ 610 BNB EG4 లో ఉంటుంది. ఆ తర్వాత E3 ప్రీమియం 300 BNB 12 స్లాట్ 13 స్లాట్ లో ఉంటుంది. సో ఇది మన యొక్క వర్కింగ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్, ఎన్ని రకాలుగా ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవర్ గ్రీన్ ప్లాన్ ప్రజెంటేషన్ లో ముందుగా మనకి ఇక్కడ చూసినట్టుగా 0.01 BNB స్లాట్ 1 స్లాట్ 0.1 BNB కి మనం యూజ్ చేయాలి. ఇక్కడ మనము ఎవర్ గ్రీన్ లో స్టార్ట్ అవ్వడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 400 రూపాయలతోటి మనం ఈ సిస్టమ్ లో పరిచయం అయితే ఈ సిస్టమ్ లోకి వచ్చిన ఏ వ్యక్తికైనా 7.2 BNB అంటే 25,000 రూపాయలు ఒక BNB ఉంటే 1,80,000 రూపాయలు వాళ్ళకి రావడం జరుగుతుంది. మొదటి స్లాట్ రౌండ్ లో 0.01 ఇక్కడ ఇచ్చినారు చూడండి. 7.2 BNB అంటే 6 విడతలలో ఇస్తారు. నాటోపుల్ ఇన్కమ్ 6 విడతలలో ఇస్తారు. అది మొదటి రౌండ్ లో 0.01, రెండవ రౌండ్ లో 0.03, మూడవ రౌండ్ లో 0.07, నాలుగవ రౌండ్ లో 0.25, ఐదవ రౌండ్ లో 0.79, ఆరవ రౌండ్ లో 6 BNB. ఇలా 7.2 BNB మీరు పెట్టిన 400 రూపాయలకి 1,80,000 రూపాయలు ఇప్పుడు నేను చెప్పిన విడతల వారీగా ఇస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మూడవ రౌండ్ ఎప్పుడైతే వస్తుందో ఆ మూడవ రౌండ్ 0.07 BNB వచ్చినప్పుడు ఇలాంటి 7.2 BNB మరొక 4 సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన అమౌంటే 400, ఇచ్చిన అమౌంటే తక్కువ, వచ్చే అమౌంట్ 1,80,000 రూపాయలు అంటున్నారు. ఆ 1,80,000 మళ్ళా మూడవ రౌండ్ వచ్చినప్పుడు 4 సార్లు 7.2 అంటే 4 సార్లు 1,80,000 రూపాయలు ఇస్తామని అంటున్నారు. ఎంతకన్నా మంచి సిస్టమ్ ఏదైనా ఉందా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అలా మూడవ రౌండ్ వచ్చినప్పుడే కాదు, 4వ రౌండ్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా మళ్ళీ 1,80,000 4 సార్లు ఇస్తామంటున్నారు. 5వ రౌండ్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా 1,80,000 4 సార్లు ఇస్తామంటున్నారు. 6వ రౌండ్ వచ్చినప్పుడు కూడా 1,80,000 4 సార్లు ఇస్తామంటున్నారు. ఒక చిన్న అమౌంట్ ద్వారా మీరు ఇందులోకి వస్తే ఎంత పెద్ద అమౌంట్ ఇస్తామంటున్నారో ఒకసారి చూడండి. అరే మీరు అనుకుంటున్నట్టుగా ఆటోపోల్ అంటే ఎప్పుడో 1 yearకి ఒకసారి వస్తుంది కదా సార్. సో మనకి ఇప్పుడు స్పాట్ లో డబ్బులు రావాలంటే ఏం చేయాలి అంటే ABCD అనే నలుగురిని మీరు ఫస్ట్ ఈ సిస్టమ్ లో రిఫరల్ ద్వారా ఈ సిస్టమ్ లోకి తీసుకురావాలి. ABCD అనే నలుగురు వ్యక్తిని తీసుకొస్తే ఏం జరుగుతుంది, ఏ అనే వ్యక్తి వచ్చినప్పుడు మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ద్వారా, సో మనం వర్కింగ్ ద్వారా ఇన్కమ్ ఎలా చేసుకోవాలి అంటే ABCD అనే నలుగురు వ్యక్తులను తీసుకొచ్చినప్పుడు మొదటి ఏ అనే వ్యక్తి మనకి ఆటో పుల్ కి సిస్టమ్ తీసుకెళ్తుంది. చాలా సింపుల్ ప్లాన్ ఇది. సింపుల్ అంటే చాలా సింపుల్ గా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న బి అంటే ఏంటంటే మీకు రెండవ వ్యక్తి అని అర్థం. బి అంటే రెండవ వ్యక్తి అని అర్థం.
సి అంటే మూడో వ్యక్తి అని అర్థం, డి అంటే నాలుగో వ్యక్తి అని అర్థం. అరే ఏబిసిడి అంటే నలుగురినే తీసుకురావాలా సార్, మరి 8 మందిని తీసుకురావద్దా అంటే 8 మందిని కూడా తీసుకురావచ్చు, 12 మందిని కూడా తీసుకురావచ్చు. కానీ డి తర్వాత ఈ అనేది ఇక్కడ ఉండదు. కానీ నాలుగో వ్యక్తి తర్వాత ఐదో వ్యక్తి ఏ వ్యక్తి లాగా మారిపోతాడు, ఆరో వ్యక్తి బి లాగా మారిపోతాడు, ఏడో వ్యక్తి సి లాగా మారిపోతాడు, ఎనిమిదో వ్యక్తి డి లాగా మారిపోతాడు. అంతే. ఇంకా మీరు ఎంత మందినన్నా తీసుకురండి, ఇలా మనకి జరుగుతూ ఉంటది. ఏది ఏ వ్యక్తి వచ్చినప్పుడు 100% నాన్ వర్కింగ్ 7.2 బిఎన్బికి వెళ్తుంది. బి వ్యక్తి వచ్చినప్పుడు 100% గుర్తుపెట్టుకోండి, రెండో వ్యక్తి మీకు ఎందులో వచ్చినా అందులో ఇన్కమ్ ఫుల్ ఇన్కమ్ వస్తుంది. సి అనే వ్యక్తి మొదటి స్లాట్ లో మీకే ఇన్కమ్ వస్తుంది. డి అనే వ్యక్తి అప్లైనర్, మిమ్మల్ని ఎవరైతే సిస్టంలోకి తీసుకొచ్చారో ఆ సిస్టమ్ ఆ వ్యక్తికి వెళ్తుంది. సో స్లాట్ 2 దీనివల్ల ఏంటి లాభం అని అంటే, ఇక్కడ చూడండి, నలుగురు వచ్చాక మనకి రెండవ స్లాట్ కావాల్సిన 0.0 బిఎన్బి రావడం జరుగుతుంది. అలాగే నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో ఇక్కడ మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడవ రౌండ్, నాలుగవ రౌండ్, ఐదవ రౌండ్, ఆరవ రౌండ్ కింద చూపించినట్టుగా రౌండ్ విడతల వారీగా మనకి 7.2 బిఎన్బి 1,80,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో రెండవ స్లాట్ లో మీరు ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు 0.01 బిఎన్బి సుమారుగా 700 రూపాయలు అవుతుంది. ఏ వ్యక్తి వచ్చినప్పుడు ఈసారి 50% ఆటోపుల్కి వెళ్తుంది, 50% మీకు వస్తుంది. బి అంటే ఆల్రెడీ చెప్పాను, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక 100% మీకే గుర్తుపెట్టుకోండి. సి పింక్ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో సగం డబ్బులు మీకు వస్తే, సగం డబ్బులు మీ సెకండ్ అప్లైనర్కి వెళ్తాయి. డి అనే వ్యక్తి వచ్చినప్పుడు మీ అప్లైనర్కి వెళ్తుంది. అంటే మీ సెకండ్ అప్లైనర్ తోటి మీరు కమ్యూనికేట్ లో ఉండాలి. అదే విధంగా డి మీ అప్లైనర్ తోటి మీరు కమ్యూనికేట్ లో ఉండాలి, మీరు కూడా వర్క్ చేస్తూ ఉండాలి. అదే మీకు పైకి ఎలా అయితే వెళ్ళిందో మీ కింద కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి మీ కింద టీం వాళ్ళతోటి కూడా మీరు అదే విధంగా సఖ్యతతో ఉండాలి, ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండాలి. ఇలా మన కుటుంబంలో ఒకరు ఎక్కువనో ఒకరు తక్కువనో ఒక మాట చిన్న అటు ఇటుగా అన్నా కూడా మీరే పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే మీరు అప్లైనర్ అంటే ఒక తండ్రి లాగా, ఒక అన్నలాగా, ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా, ఎవరైతే అప్లైనర్ గా ఉంటారో వాళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసుకోండి. కింద ఉన్న వాళ్ళని చిన్న చిన్న మనస్పర్ధాలతోటి టీం ని డిస్టర్బ్ చేసుకోకండి, దూరం చేసుకోకండి. ఇక్కడ సిఎన్ఏ అప్లైనర్ తోటి మనం కమ్యూనికేట్ ఉండాలని సిస్టమ్ చెప్తుంది. డి అంటే అప్లైనర్ తోటి కూడా కమ్యూనికేట్ ఉండాలని చెప్తుంది. దీనివల్ల ఏం లాభం అవుతే, ఇక్కడ నలుగురు వచ్చిన బిఎన్బిలు మనకి 0.02 బిఎన్బి అవుతుంది. అంటే మనకి మూడవ స్లాట్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ 7.2 బిఎన్బి మళ్ళీ రావడం జరుగుతుంది. స్లాట్ 3 తీసుకుంటే 1, 2, 3 ఏబిసిడి అనే వ్యక్తులను మళ్ళీ మనం ఈ వరుసగా నలుగురిని తీసుకొచ్చినప్పుడు ఏ అనే వ్యక్తి ఒకటో వ్యక్తిది 50% ఆటో పూల్కి వెళ్ళి 50% మనకి 14.4 బిఎన్బి రావడానికి సిస్టమ్ మనకి ఆటో పూల్కి తీసుకెళ్తుంది. బి వ్యక్తి వచ్చినప్పుడు 100% ఇన్కమ్ వస్తుంది. సి అనే వ్యక్తి వచ్చినప్పుడు మనకి 50% వచ్చి 50% మన సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. ఇలా నలుగురు చేసినప్పుడు మనకి 0.4 బిఎన్బి వస్తుంది. ఈ ఇన్కమ్ మనకి సుమారుగా 1000 రూపాయలు అవుతుంది. అదే మన 0.07 బిఎన్బి డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఇదంతా విన్న తర్వాత సార్ ఏదో చెప్పినట్టు బాగానే అనిపిస్తుంది, కానీ ఒక ముక్క కూడా అర్థం కాలేదని వాళ్ళు మీ మైండ్లో మీరు అనకపోయినా చెప్పకపోయినా నాకు మాత్రం తెలుసు. ఎందుకనంటే నేను బిఎన్బిలు అంటున్నాను, స్లాట్లు అంటున్నాను, ఏదో సెకండ్కి వెళ్తుంది అంటున్నాను, ఆ తర్వాత అప్లైనర్కి వెళ్తున్నట్టుంది, ఎటు పోతుందో ఎందుకు పోతుందో కూడా అర్థం కావట్లేదు, మీరేమో చెప్పుకుంటూ పోతున్నారు, మాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కూడా కావట్లేదు సార్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళందరి కోసం మళ్ళొకసారి ఎవర్ గ్రీన్ నెవర్ క్విట్ కాన్సెప్ట్ జకా ఫౌండేషన్ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా రన్ అవుతుంది. నా ఐడి 2606. ఇప్పటి వరకు నేను ఈ సిస్టంలో తీసుకున్న డాలర్స్ 36,852. నేను ఇంతకుముందు చెప్పాను కదా, జకా ఫౌండేషన్ నేను ఆల్రెడీ క్వాలిఫై అయ్యాను. అలాగే గ్లోబల్ ఫ్యామిలీ డెత్ బెనిఫిట్ కూడా నేను $2 స్పాన్సర్ చేశాను. 6వ స్లాట్ చేసుకున్న వాళ్ళకి 250 ఈవీఆర్ పాయింట్స్ వస్తున్నాయని కానీ చెప్పాను కదా, అలా నేను 12వ స్లాట్ చేసుకున్న వ్యక్తిని కాబట్టి నాకు 5,000 ఈవీఆర్ పాయింట్స్ వచ్చాయి. నాకు విక్టరీ క్లబ్ కూడా ఎలిజిబుల్ అయ్యాను. నేను 70 మందిని డైరెక్ట్ చేశాను. ప్లాన్ ప్రజెంటేషన్ వినేవాళ్ళు తప్పకుండా 80 మంది చేయాలని కోరుకుంటున్నాను. అట్లా నేను 13 స్లాట్లు చేశాను. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా E3+ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, దీన్ని మనం చెప్పుకుంటున్నాం.
ఒక వ్యక్తి 1వ స్లాట్ లో వస్తే ఎక్కడెక్కడికి ఎంతెంత పోతుంది అనేది మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకుంటున్నాము. 1 2 3 4 ఇలా 4 మెంబర్స్ ని చేసినప్పుడు గ్రీన్ కలర్ ఎక్కడైతే కనపడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 3786 గ్రీన్ కలర్ అయితే ఆ గ్రీన్ కలర్ అయిన బాల్ లో వచ్చిన డాలర్లు నా అప్లైనర్ అయిన 2322 ఐడి నెంబర్ కి వెళ్తుంది. చాలా సింపుల్ 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 సిస్టమ్. మీరు నలుగురిని చేస్తే గ్రీన్ కలర్ ఎక్కడైతే వస్తుందో అది మీ ఐడి నెంబర్ పైన ఎవరు ఉంటుందో చూసుకోండి, వాళ్ళకి వెళ్ళిపోయినట్టే. ఆ తర్వాత 2వ స్లాట్ గురించి మాట్లాడాను. ఆ 2వ స్లాట్ చేయడానికి 700 రూపాయలు అవుతుంది. ఇక్కడ 0.01 బిఎన్బి 0.01 బిఎన్బిని మనము ఓపెన్ చేసినట్టయితే ఇది 700 రూపాయలతో ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ కలిపి 700 రూపాయలు అవుతుంది. ఇక్కడ నేను ఏబిసిడి అనే వ్యక్తులను ఒకసారి కాదు 2 సార్లు కాదు 23 సార్లు తీసుకొచ్చాను. ఒక్కొక్కరిని 23 మందిని నేను ఈ సిస్టమ్ లోకి 2వ స్లాట్ లోకి తీసుకొచ్చాను, మారుస్తున్నాను. కనిపిస్తున్నాయి కదా వీరాంజనేయ సార్, పికిరావు గారు కనపడుతుంది సార్. కనిపిస్తున్నాయి? ఓకే ఓకే సార్, కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఓకే సార్. ఎంత చక్కగా నెంబర్లు ఎలా మారుతున్నాయో చూడండి. ఇవి మీకు నెంబర్లు లాగా కనిపిస్తున్నాయి, కానీ నాకు ఇవన్నీ డబ్బులు లాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ రీసైకిల్ కింద కనిపించే నెంబర్ ని గమనించండి. 23366 ఉంది. మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తే 15308 ఉంది. నేను చెప్పిన నెంబర్లు గుర్తుపెట్టుకోండి. 3107 ఉంది, 4308 ఉంది, 3786 ఉంది, మళ్ళీ 3107 ఉంది. సో ఈ నెంబర్లు నేను ఈ 1లో కనిపించే 3107 ఈ నెంబర్లు ఏవైతే చెప్పానో ఆ ప్రతి నెంబరు నాకు 7.2 బిఎన్బి 1,80,000 తీసుకొచ్చిన మహానుభావులు వాళ్ళంతా. సో వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, వాళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటుంటాను. అలా నేను 23 సార్లు ఈ 7.2 బిఎన్బిని తీసుకొచ్చాను. ఆ పక్కనున్న 3196 ఏం చేశాడు, ఆయన రావడం వల్ల నాకు ఈ సిస్టమ్ లో 2 స్లాట్ కు సంబంధించిన డాలర్లు నాకు క్యాష్ గా మారింది. మూడవ ఒక పింక్ కలర్ లో కనిపిస్తున్న 3222 అనే నెంబరు పైన చూపించిన 2322 కి కాకుండా ఆ పైన ఉన్న అశోక్ సార్ 2166 చూడండి, 2322 నుంచి 2166 కి ఆ పింక్ కలర్ రావడం వల్ల అతనికి సార్కి మన అశోక్ సార్కి ఆయన సెకండ్ అప్లైనర్ కాబట్టి నాకు ఈ పింక్ కలర్ లో వచ్చిన ప్రతిదీ సగం నాకు ఇచ్చి సగం అశోక్ సార్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ సిస్టమ్ యొక్క గొప్పతనం. అలాగే ఇంతకుముందు మాట్లాడినట్టుగా గ్రీన్ కలర్ ఎక్కడైతే వస్తుందో అది నా అప్లైనర్ అయిన 2322 కి వెళ్తుంది. చాలా సింపుల్. ఇంకా రెండోది ఫుల్ ఇన్కమ్, నాలుగవది అప్లైనర్, మూడవది సెకండ్ అప్లైనర్ అశోక్ సార్కి, ఫస్ట్ది ఆటోపుల్ కి నాకి. చాలా సింపుల్ గా క్లారిటీగా ఇంత సింపుల్ గా ఉంటుంది సిస్టమ్. ఇక్కడ కనిపించిన 2 వైట్ కలర్లు వచ్చినాయంటే ఆ డబ్బులు మనకే వచ్చినాయని అర్థం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2 వైట్ కలర్ బాలలు వచ్చినాయంటే రెండింటి డబ్బులు మనకే వచ్చినాయని అర్థం. ఒక పింక్ కలర్ వచ్చింది అంటే 2606 నాదైతే నాకు సగం వచ్చి 2322 కాకుండా అతని పైన అప్లైనర్ కి మన సెకండ్ అప్లైనర్ కి వెళ్తుందని అర్థం. నాలుగోది పచ్చ కలర్ వచ్చింది అని అంటే మన అప్లైనర్ కి వెళ్తుంది. అంతే. ఈ సిస్టమ్ లో ఇంతకు మించి పెద్ద ఏమీ లేదు. ఇక్కడ 2 స్లాట్లు చెప్పుకున్నాం. మూడో స్లాట్ గురించి చెప్పుకుంటే మూడవ స్లాట్ ని కనుక ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను నెంబర్లు చెప్తాను, వాటిని మాత్రమే గుర్తుపెట్టుకోండి. అవసరమైతే డయాగ్రామ్ మీరు గీసుకోండి కొత్త వాళ్ళు అయితే, ఎందుకంటే మీరు కొత్తగా వింటున్నారు కాబట్టి మీకు ఇవన్నీ ఓపెన్ చేయడం తెలియదు కాబట్టి డయాగ్రామ్ రూపంలో గీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న మీకు జూమ్ చేసి వస్తుందా? వస్తాను. ఇక్కడ కనిపిస్తున్న మీకు 1,14,998 ఐడి నాకు వచ్చిందంటే 7.2లో 2 అంటే 14.4 బిఎన్బి అంటే 1,80,000 2 అంటే 3,60,000 వచ్చింది అని అర్థం. మళ్ళీ 4454 వచ్చిందంటే కూడా 3,60,000 వచ్చిందని అర్థం. మళ్ళీ 3786 వచ్చిందంటే నాకు మళ్ళీ 3,60,000 వచ్చిందని అర్థం. ఇలా 16, 15, 14, 13, 12 నెంబర్లు మారుతున్నాయి చూడండి. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3,
2 1 నుంచి మొదలు పెడితే 19 సార్లు 3,60,000 రూపాయలను నేను రీసైకిల్ చేశాను అర్థం. సో ఇంత పెద్ద ఇన్కమ్ ఎక్కడ కనిపిస్తుంది? మరి ఇంత బాగా చెప్పారు కరెక్టే, కానీ ఇది అంతా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం అప్పటి నుంచి చెప్తున్నాం కదా, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎవర్ గ్రీన్ E5లో ఇక్కడ కనిపిస్తుంది. ఏమైందా? ఎవర్ గ్రీన్ E5లో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, 94 సార్లు 7.2 BNBకి ఎలిజిబుల్ అయ్యాము. అది 1వ స్లాట్, 2వ స్లాట్, 3వ స్లాట్కి సంబంధించినవి. టోటల్ 7.2 BNBలు ఇక్కడ కనిపిస్తాయి. నాన్ వర్కింగ్ ఇన్కమ్ ని చూడాలి అంటే మీరు ఎవరు కన్ఫ్యూజన్ కాకుండా ఎవర్ గ్రీన్ E5 ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న బాల్, వైట్ కలర్ బాల్ వచ్చినాయి అంటే నేను ఆల్రెడీ డబ్బులు తీసుకున్నానని అర్థం. ఆరెంజ్ కలర్ బాల్ అంటే రీసెంట్ గా డబ్బులు వచ్చాయని అర్థం. అలా 1 2 3 4 5 6 సర్కిల్ గనక పూర్తయితే, ఒక 6 సర్కిల్ పూర్తయితే 7.2 BNB నాకు వచ్చిందని అర్థం. ఇలా 2 ఆటో పుల్లు ఎన్ని వచ్చాయో చూడండి అంటే అబ్జర్వ్ చేయండి మీరు. 13లో ఒకటే వచ్చింది అంటే 2వ ఆటో పుల్ రాలేదు. 11లో 2వ ఆటో పుల్ వచ్చింది. కొన్ని ఎంటీగా ఉన్నాయంటే వీటి టైం కాలేదు అండి. దీన్ని నేను ఏ విధంగా చెప్తానంటే, ఒక సీతాఫలం ఉంటుంది కదా, చింతపలక పండు అంటాం మనం తెలంగాణలో. ఆ కాయలు కాస్తాయి ఫస్ట్, కొన్ని మగ్గిన తర్వాత కాస్తాయి, కొన్ని గట్టిగా కాయలు ఉంటాయి. సో ఇట్లా మీకు ఎంటీగా ఉన్నాయన్నీ అలాంటి కాయలు లాంటివే. ఇక్కడ ఒక్కొక్క స్లాట్ వచ్చింది అని అంటే ఇది ఒక్కొక్క పండు ఆల్రెడీ రిసీవ్ అయ్యింది అని అర్థం. ఇలా 2 బాల్ ఆల్రెడీ తీసామంటే ఇలాంటి చింతపలక పండ్లు 2 తిన్నామని అర్థం. అంటే ఇంకా తినడానికి ఇన్ని కాయలు మనకు సిద్ధంగా ఉన్నాయని అర్థం. సో 94 కాయలు ఉన్నాయని అర్థం. ఆ 94లో దాదాపుగా ఇక్కడ 19 సార్లు 20 సార్లు ఆల్రెడీ పండ్లు వచ్చాయి, తీసుకున్నాము, పండ్లు తిన్నాము అని అర్థం. సో ఇలా మీరు 6 స్లాట్లు పూర్తి చేసుకుంటే 6 రౌండ్లు పూర్తి అవుతాయి, 1,80,000 వస్తాయి. అలాంటివి ఎన్ని ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి అనంతం ఎందుకు అనంటే సిస్టమ్ పేరే అది, ఎవర్ గ్రీన్ నెవర్ క్విట్. ఇది అనంతమైనది, క్విట్ అయ్యే అవసరం దీంట్లో ఉండదు. చూడండి, మీకు వర్కింగ్ ఇన్కమ్ తో పాటు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎవర్ గ్రీన్ నెవర్ క్విట్ అని. దాని అర్థం ఇదే. 94 సార్లు 1.2 BNB ఇచ్చే సిస్టమ్ ఏదైనా ఉందా? ఇది ఇక్కడతో ఆగిపోతుందా అంటే ఆగిపోదు. 4వ రౌండ్ ఉంది, 4వ స్లాట్ ఉంది ఇక్కడ 0.4 BNB. ఇక్కడ 0.4 BNB మీరు డైరెక్ట్ గా రావాలంటే 2,500 నుంచి 2,200 రూపాయలతోటి మీరు డైరెక్ట్ 4 స్లాట్లు కూడా ఒకేసారి పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ కూడా 18 సార్లు. ఇక్కడ చూడండి, 1,14,998 ఐడి నెంబరు నాకు రావడం వల్ల $10 డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్ లోకి వచ్చాయి. దాన్ని నేను క్యాష్ చేసుకున్నాను. 2వ 51,828 ఇది ద్రాక్షాయని మేడంది. సో ఈ మేడం రావడం వల్ల నాకు ఫుల్ ఇన్కమ్ వచ్చింది 0.4 BNB, అది నేను ఇన్కమ్ చేశాను. ఆ తర్వాత పింక్ కలర్ లో 42,326 ఐడి నెంబర్ వచ్చింది. ఇది నా సెకండ్ అప్లైనర్ ఈ 2322 పైన ఉన్న 2166 అశోక్ గారికి వెళ్ళిందని అర్థం. పింక్ కలర్ 25877 వచ్చింది అంటే నా పైన ఉన్న 2322 మన శేషు సార్కి వెళ్ళిందని అర్థం. ఎంత సింపుల్ తప్ప దీంట్లో పెద్ద మిరాకిల్ ఏమీ లేదు. ప్లాన్ ప్రజెంటేషన్ అర్థం కాకపోయిన సమస్య లేదు. కేవలము 2,200 రూపాయలతోటి మీరు వచ్చి 4 స్లాట్లు చేసుకొని నలుగురిని తీసుకొస్తే మీరు 2,200కు బదులుగా 4,400 రూపాయలు తీసుకుంటారు. ఈ సిస్టంలో స్పాట్లా ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే ఇగో ఈ ట్రస్ట్ వ్యాలెట్ లోకి వచ్చి కనిపిస్తాయి డైరెక్ట్ గా. ఇక్కడ నాకు 14 ఉన్నాయి కదా, అలా మీకు డైరెక్ట్ గా వచ్చి ఈ సిస్టంలో కనిపిస్తాయి. ఇక పోతే 5వ స్లాటు. ఓకే, ఇక్కడ కూడా మనం 5వ స్లాట్ చేసుకోవాలంటే కనీసం 5,500 లేదా 5,200 రూపాయలు అవుతుంది. ఈ 5వ స్లాట్ లోకి మనకు కావాల్సిన BNBలు 0.2 BNB. ఇక్కడ చూడండి, 5వ స్లాట్ మాత్రం గమనించండి. సారీ, 3వ స్లాట్ ఇది. 5వ స్లాట్ ని మీకు చాలా సింపుల్ గా వివరిస్తాను చూడండి. 5వ స్లాట్ 0.1 BNB ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, ఈ 5వ స్లాట్ ని ఆటో పుల్ ఎక్కడ చూడాలి అంటే E5+ లో చూడాలి. ఈ E5+ లో ఒక 5వ స్లాట్ లో ఉంటుందా అంటే కాదు. 5వ స్లాట్ ఇందులోనే ఉంటుంది, 7వ స్లాట్ ఇందులోనే ఉంటుంది, 8వ స్లాట్ ఇందులోనే ఉంటుంది, 9, 10, 11 ఇవన్నీ ఈ స్లాట్ లోనే ఉంటాయి. ఎందుకంటే E5+ లోనే వాళ్ళు ఇది మొత్తం డిజైన్ చేయడం జరిగింది.
మరి ఇది ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 0.4 బిఎన్బి. ఇందులో మీరు కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. మొదటి 3 బాళ్ళు అంటే మొదటి 3 వ్యక్తులకు సంబంధించిన ఇన్కమ్ లేదా అది ఆటోపుల్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, మీకే వస్తుంది. ఇంతకుముందు అరే 4వ స్లాట్ లో రెడ్ కలర్ గా మారింది కదా, మరి ఇక్కడ మారలేదు కదా అంటే 5వ స్లాట్ లో మారదు. ఒకటి మీకే ఆటోపుల్, రెండవది మీకే ఇన్కమ్, మూడవది మీదే ఇన్కమ్, 4వది మాత్రమే అప్లైనర్ పోతుంది. ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే సెకండ్ అప్లైనర్ పోతలేదు కాబట్టి చాలా చాలా సంతోషమైన విషయం ఇది. కాబట్టి 5వ స్లాట్ ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి. ఇకపోతే లాస్ట్ ఒకటే కదా పోయేది 25877 ఎవరికి వెళ్తుంది? మన అప్లైనర్కే కదా. అప్లైనర్కి వెళ్తే సంతోషమే, మనకి ఇంకా సపోర్ట్ గా ఉంటాడు. సో 5వ స్లాట్ లోకి 4 తీసుకొస్తే 3 ఇన్కమ్ మీకు వస్తుంది, లాస్ట్ ఇన్కమ్ మీ అప్లైనర్కి వెళ్తుంది. మరి ఫస్ట్ వ్యక్తి వచ్చాడు కదా 11207, ఈ వ్యక్తి వచ్చినందుకు మీకు 144 బిఎన్బీలు 30 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఇంతే 5వ స్లాట్. ఇంత మించి పెద్ద మిరాకిల్ ఏం లేదు దీనిలో. 3 డబ్బులు మీకే వస్తాయి, 4వ వ్యక్తిది మాత్రం మీ అప్లైనర్కి వెళ్తుంది. ఇంకా 5వ స్లాట్ అయిపోయింది. 6వ స్లాట్ నేను చెప్తున్నాను, గత మొదటి వారం నుంచి చెప్తున్నాను. బిఎన్బిలు తగ్గాయి, ర్యాంకులు అప్డేట్ చేసుకోండి. 6వ స్లాట్ ఈవీఆర్ పాయింట్స్ కూడా వస్తున్నాయి, గోవా ట్రిప్ కూడా వెళ్తున్నారని చాలా సార్లు చెప్పాము. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పెడచెవిన పెట్టారు. ఇప్పుడు బిఎన్బి వాల్యూ సుమారుగా 272కి చేరింది. సో 9,000 తోటి 8,600 తోటి అయిపోయే దాన్ని ఈరోజు 10,000 రూపాయల దాకా మీరే తెచ్చుకున్నారు. 6వ స్లాట్ ఎందుకు చేయాలి? 6వ స్లాట్ యొక్క ప్రత్యేకత ఏంటిది? 6వ స్లాట్ చేయడానికి మీకు 0.2 బిఎన్బి 0.2 బిఎన్బి అంటే సుమారుగా ఒక $48 అవసరం పడతాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ కూడా సేమే, 4 తీసుకొస్తే ఇందులో మళ్ళీ అద్భుతమైన విషయం ఏంటంటే మళ్ళీ సెకండ్ అప్లైనర్కి పోయే ఛాన్సే లేదు. ఎందుకంటే వస్తే మనకే ఇన్కమ్ రావాలి, లేకపోతే మన అప్లైనర్కి ఇన్కమ్ రావాలి. కానీ ఆ పైన అప్లైనర్కి వచ్చుడు ఎక్కడిది? చాలా మంది మధ్యలో ఉండే క్వశ్చన్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 6వ స్లాట్ ని వీలైన ఎక్కువ సార్లు చేసుకోండి. 6వ స్లాట్ చేసుకుంటే మొదటిది ఆటోపుల్కి వెళ్తుంది, మిగిలిన 2 మీకే ఇన్కమ్ వస్తుంది. జస్ట్ 4th పర్సన్ మాత్రమే ఈ అప్లైనర్కి వెళ్తుంది. మన అప్లైనర్ మనకు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పి మనకి ఈ సిస్టమ్ తీసుకొచ్చినందుకు ఆయనకు కూడా మనకి ఈ సిస్టమ్ ద్వారా డాలర్లు పోవడం అనేది సంతోషకరమైన విషయం. కాబట్టి మీరు తప్పకుండా 4వ వ్యక్తిని చేయాలి. అలా కాకుండా నాకు ఆటోపుల్కి వెళ్తుంది కదా, నేను ఆటోపుల్కి ఎలిజిబుల్ అవుతాను కదా, ఒకటేసి కూర్చుంటాను అని అంటే నువ్వు ఎంత లేటుగా కూర్చుంటావో అంతే లేటుగా నీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ సిస్టమ్ గవర్నమెంట్ పథకము మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మహిళా ఫ్రీ బస్ లాంటిది అయితే కాదు. ఇది ఖచ్చితంగా క్రౌడ్ ఫండింగ్ అని చెప్తున్నాం మనం. ఇలా మీరు 4, 8 నేను ఎన్నిసార్లు చేశాను? 9 సార్లు చేశాను. మీరు వీలైతే దీనికి 10 సార్లు చేయండి, 20 సార్లు చేయండి. 4 చొప్పున 20 సార్లు అంటే 4 రోజులు 80 మందిని తీసుకురండి. ఇంకా 100 మందిని తీసుకురండి సిస్టంలోకి, 6వ స్లాట్ లోకి. అలా తీసుకొస్తే మీకు క్రౌడ్ పెరిగి మీకే ఆటోపుల్స్ తొందరగా వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది గవర్నమెంట్ పథకం అంతకన్నా అస్సలకే కాదు. రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఫ్రీ బస్ స్కీమ్ లాంటిది అస్సలకే కాదు. మీరు 6 స్లాట్ ని ఎంత వీలైతే అంత రీసైకిల్ చేయగలిగితే, ఎంత మందిని అంటే అంతమందిని సిస్టంలో తీసుకురాగలిగితే మీకు ఆటోపుల్ 5లో, 4లో, 3లో, 2లో, 1లో అంతే స్పీడ్ గా రావడం జరుగుతుంది. నేను 9 సార్లు రీసైకిల్ చేశాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనికి డబుల్ చేయాలి, మీరు 18 సార్లు చేయాలి. ఎందుకంటే 3 మనయే, 1 మాత్రమే పైన అప్లైనర్కి వెళ్తుంది. మరి ఈ సిస్టంలో మొట్టమొదటి వ్యక్తి నాకు వచ్చిన గొప్ప వ్యక్తి ఎవరనంటే ఇక్కడ చూడండి 3322 మేకల వేణు గారు. ఈసారి రావడం వల్ల నేను 6.4 బిఎన్బికి ఎలిజిబుల్, 610 బిఎన్బికి ఎలిజిబుల్ అయ్యాను, 1,50,00,000కి ఎలిజిబుల్ అయ్యాను. అలా నేను ఒక్కటి దాంతో వదిలేయకుండా మళ్ళీ 12284 జడ్చెల్ల విక్టర్ సార్ గారు నాకు 5వ స్థానంలో 5వ వ్యక్తిగా వచ్చాడు. తన వల్ల కూడా నేను 610 బిఎన్బిలు సంపాదించాను. ఆ తర్వాత 26674 శ్రీకాంత్ పులే కరీంనగర్ నుంచి ఆ సార్ రావడం వల్ల కూడా నేను 610 బిఎన్బిలకు ఎలిజిబుల్ అయ్యాను. ఇలా 25877, అట్లాగే 22887, ఆ తర్వాత 58854, ఇలా నేను చెప్పే ప్రతి నెంబర్ 57681, ఆ తర్వాత 15308, ఇలా నేను చెప్పే ప్రతి నెంబర్ 15188 డైమండ్, మా డైమండ్ లీడర్ ద్రాక్షాయని మేడం గారు, ఆ మేడం తోటి నేను
9వ రీసైకిల్ ని పూర్తి చేశాను. రీసైకిల్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, దాన్ని నేను మన భాషలో వాడుక భాషలో చెప్తాను చూడండి. ఈ 6వ స్లాట్ మనకు EG4 లో ఉంటుంది. 6వ స్లాట్ మనకు EG4 లో ఉంటుంది. EG4 అంటే 610 బిఎన్బిలు. ఇది మనకి 10 విడతలలో డబ్బులు రావడం జరుగుతుంది. ఎక్కడ మనకు ఇండియన్ రూపీస్ లో ఇవ్వరు, వీళ్ళన్నీ ఇచ్చేది బిఎన్బి రూపంలో, డాలర్ రూపంలో ఇస్తుంది. నేను 1,50,00,000 అనగానే ఒకసారి నవ్వి ఆ బుక్కడ పడి సపడేకి వెళ్ళిపోయాడు. ఇది నాకు లైవ్ లో జరిగింది. ఎందుకనంటే నన్ను ఇంకా నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి చూపించే టైం కూడా నాకు ఇయ్యలే ఆయన. ఏం చెప్పినావు సార్, 10,00,000 నేను కట్టి 10,000 ఇంకోళ్ళతో కట్టిస్తే నాకు ₹1,00,00,000 ఎవరు ఇస్తారని చెప్పేసి బుక్కాడ పడేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు ఆ ఓపిక లేదు. ఇంకా ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది చెప్పేంత నేనున్నా వినే స్తోమతలో ఆయన లేడు, వినే సిచ్యువేషన్ లో కూడా ఆయన లేడు. కాబట్టి ఆయనే ఈ సిస్టాన్ని కోల్పోయాడు. నాకు పోయింది ఏం లేదు. నాకు వచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి, 10 రౌండ్లలో మొదట వైట్ కలర్ లో 0.4 బిఎన్బి $100 తీసుకున్నాను. మన రీసెంట్ గా మీ అందరికీ తెలుసు, మళ్ళీ $200 కూడా పోయిన నెలలో పడ్డాయి. అది 0.8 బిఎన్బి. మూడవ రౌండ్ కు సిద్ధంగా ఉన్నాను, అది 1.2 బిఎన్బి. అలా 10 విడతలు కనుక నాకు వస్తే 1,80,00,000 నేను రూపాయలు తీసుకున్నట్టే. అలా నేను ఒకేసారి కాదు 9 సార్లు చెప్పాను కదా, 9 సార్లు నాకు 610 బిఎన్బిలు రావడానికి సిద్ధంగా ఉంది. ఒక 610 బిఎన్బిలు వస్తేనే ₹1,00,00,000 అని చెప్పాను. అలాంటివి 9 ఉన్నాయి. అంటే 9 కోట్ల రూపాయలు నాకు కాకపోయినా నా పిల్లల కోసమైనా ఇది ఉంటదని, ఇంకా 9 కాదు 90 అయినా చేయడానికి నేను ఇప్పటికి కూడా కొత్తగా జాయిన్ అయితే ఎట్లా పనిచేస్తారో అట్లా ప్రతి ఒక్కరిని 6వ స్లాట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇలా ఆల్రెడీ సీతాఫలక ఫండ్లు నాకు 1వ స్లాట్, 2వ స్లాట్, 1వ సర్కిల్, 2వ సర్కిల్, 3వ సర్కిల్ ఆల్రెడీ వచ్చాయి. ఇంకా ఈ పండ్లు పండలేదు నాకు. ఈ పండ్లు మళ్ళీ మగ్గబెట్టుకొని ఈ పండు పండే టైంకి పండిన తర్వాత తీసుకోవడానికి నాకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే 610 బిఎన్బిలు 6వ స్లాట్ యొక్క ప్రత్యేకత. ఇదే కాదు, 6వ స్లాట్ వచ్చిన ప్రతి వ్యక్తికి ఈవీఆర్ పాయింట్స్ అని మనకి ఇప్పుడు సిస్టమ్ ఇస్తుంది. అది కేవలం 25,000 మందికి మాత్రమే ఇస్తుంది. అంటే ముందు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఎవరైతే 6 స్లాట్లు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. ఇక్కడ 1,50,00,000 అంటే ఎక్కువనే. మళ్ళీ ఇక్కడ ఈవీఆర్ పాయింట్స్ అంటే ఒక్క ఈవీఆర్ పాయింట్స్ రేపు పొద్దున ఒక్క బిఎన్బి అవుతుంది. అంటే మీకు 610 బిఎన్బితో పాటు 250 బిఎన్బిలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు EG4 6వ స్లాట్ ని వీలైనన్ని సార్లు మీరు రీసైకిల్ చేసే ప్రయత్నం చెయ్యండి. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఇదే 6వ స్లాట్ లో. ఈ పిక్కింగ్ మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఇంతకు ముందు మీకు ఆ 10 విడతలలో వచ్చింది అక్కడ చూపించాను. ఇక్కడ మీరు ఒకటి కింద 0.4 ఉంది, అది నేను డబ్బులుగా తీసుకున్నాను. 2 కింద 0.8 ఉంది, 2 కింద 0.8 ఉంది, అదే నేను ఇన్కమ్ తీసుకున్నాను. రేపు పొద్దున మళ్ళీ నాకు ఒక నెక్స్ట్ మంత్ ఆగితే 1.2 బిఎన్బి వస్తుంది. అంటే దాంతో పాటు ఆటోపులతో పాటు కింద మళ్ళీ 610 బిఎన్బిలు నాకు ఇప్పుడు చూపించిన 9 కాకుండా ఇంకా 2 అదనంగా యాడ్ అవుతాయి. అలా నాకు సిస్టమ్ ఇంకా ఇస్తూనే ఉంటుంది. సో ఈ 610ని మనము 1,52,00,000 చూపించాము ఇక్కడ. ఇది 25,000 బిఎన్బి. భవిష్యత్తులో ఈ 1 బిఎన్బి 30,000 అయితే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ కూడా ఇంకా పెరుగుతుందే గానీ తగ్గదు. బిఎన్బి వాల్యూ మీరు చూస్తుండగానే ఇప్పుడు 270 అయింది. ఇంకో 1 ఇయర్ వరకు ఖచ్చితంగా పెరుగుతుంది. దానివల్ల మనకి ఇంకా పెద్ద అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. మరి ఆటపులైనా సరే మనకు వర్కింగ్ ఇన్కమ్లు ఏం రావా అంటే ఇక్కడ మీరు చూడండి, 6వ స్లాట్ చేసిన వ్యక్తికి 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది నలుగురిని చేసినప్పుడు. మరి మీరు అదే 1 నుంచి 6 చేస్తే, మీరు 10,000 పెడితే మీరు అదే నలుగురిని చేస్తే 20,000 రూపాయలు వస్తుంది. మీరు 6వ స్లాట్ లో నుంచి ఆ నలుగురు వచ్చిన డాలర్లతో 7వ స్లాట్ కి వెళ్ళి నలుగురిని కాకుండా 8 మందిని చేయండి, మరొక 20,000 అదనంగా వస్తుంది. ప్రతి నెల నలుగురిని చేయండి, ప్రతి నెల 20,000 వస్తాయి. చూడండి 6వ స్లాట్ లో అంత ప్రత్యేకత ఉంది. 6వ స్లాట్ లో నుంచి మీరు 7వ స్లాట్ లోకి వెళ్ళాలి. వెళ్లకుండా అక్కడనే చేస్తానంటే రాదు. 7వ స్లాట్ లోకి వెళ్ళి నలుగురిని చేయండి, 20,000 వస్తుంది. 8 మందిని చేయండి, మధ్యాహ్నంగా 20,000 వస్తుంది. మళ్ళొక నలుగురిని చేయండి, మళ్ళొక. మీరు వేరే స్లాట్ కొట్టకపోయినా మంచిదే. మీరు ఇక్కడ వచ్చింది సిస్టమ్ లోకి డబ్బులు సంపాదించడానికి వచ్చారు. మీరు ర్యాంకులు అప్డేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ
ఈ సిస్టంలో మీరు డబ్బులు సంపాదించుకోండి. ఎందుకనంటే 6వ స్లాట్లో అంత పెద్ద ఇన్కమ్ వస్తుంది. మీరు చేసే నలుగురు వల్ల ఆ సహాయము సిస్టమ్కి వెళ్ళిన ప్రతి ఆటోపుల్ కూడా ఎవరికో ఒకరికి ఆటోపుల్ రూపంలో వెళ్తుంది, వస్తుంది. అలా మీరు సిస్టమ్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీ ఫ్యామిలీకి హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంత పెద్ద ఇన్కమ్ని మనం 6వ స్లాట్లో ఉంది కాబట్టి ప్రత్యేకంగా 6వ స్లాట్ గురించి ఇంతసేపు చెప్తున్నాను. ఇకపోతే 7వ స్లాట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే 5వ స్లాట్ గురించి మీకు ఆల్రెడీ వివరించాను. ఇక్కడ చూడండి 0.4. 7వ స్లాట్ చేయాలంటే మనకి చూడండి 0.4 కావాలి. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా అర్థం చేసుకునే పాయింట్ ఏమిటంటే, మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్ పాయింట్. ఇక్కడ నుంచి మొదటి 2 వైట్ కలర్ ఉన్న బాళ్ళు, మొదటి 2 వైట్ కలర్ ఉన్న వ్యక్తులు మీకే ఇన్కమ్. పింక్ కలర్ది మీ సెకండ్ అప్లైనర్కి సగం, మీకు సగం. లాస్ట్ గ్రీన్ కలర్ది మీ అప్లైనర్కే, మీకు ఇక్కడ ఏం ఇన్కమ్ రాదు. అలా 7వ స్లాట్ని నేను చేయడానికి నాకు 0.4 బిఎన్బి అవసరం అవుతుంది. నేను నలుగురిని చేస్తే ఆ నలుగురితో వచ్చిన డాలర్లు నేను 0.8 బిఎన్బి అవుతుంది. ఆ 0.8 బిఎన్బి అంటే నేను 8వ స్లాట్ చేసుకోవచ్చు. 7వ స్లాటు 8వ స్లాట్కు సంబంధించిన ఆటోపులు 288 బిఎన్బిలు. అది మనకు E5 ప్లస్లోనే ఓపెన్ అవుతుంది. 288 బిఎన్బిలు కూడా మనకు 6 విడతలలో వస్తుంది. ఇక్కడ 8వ స్లాటు చేయాలి అంటే మనకి 0.8 బిఎన్బి కావాలి. ఇక్కడ చూడండి, మీరు 2 వైట్ కలర్ బాల్ వచ్చాయంటే మొదటి పర్సన్ మీద నాకు 75% $174 వచ్చాయి. రెండవ వైట్ కలర్ కనిపిస్తుంది అని అంటే 100% అంటే $200 వచ్చాయి. మూడవ పర్సెంట్ ద్వారా పింక్ కలర్ లో ఉంది 50% అంటే 0.4 అంటే $100 వచ్చాయి. $100 నా సెకండ్ అప్లైనర్కి వెళ్ళింది. మరి అక్కడ ఎంటీ ఖాళీగా ఉంది కదా అంటే నేను దీన్ని ఆల్రెడీ 2 సార్లు రీసైకిల్ చేసి మూడవ దానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కూడా గ్రీన్ కలర్ గా మారితే నా అప్లైనర్ అయిన శేషు సార్కి 0.8 బిఎన్బిలు అంటే సుమారుగా $200 వెళ్తాయి. అలా నేను 3 సర్కిల్ పూర్తి చేసుకుంటాను. మరొక వ్యక్తిని, కొత్త వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు 4వ సర్కిల్ గా మారుతాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే 288 బిఎన్బిల ఆటోపులు నేను 2 సార్లు జనరేట్ చేయడం జరిగింది. నేను చెప్పే ప్రతి పాయింట్ ఏంటంటే మీరు ఏ స్లాట్ అయినా ఉండండి, 7 ఉండండి, 8 ఉండండి, 9 ఉండండి, 10 ఉండండి, 11 ఉండండి. ఆ స్లాట్లోకి నలుగురిని, 8 మందిని, 12 మందిని, 16 మందిని, వీలైన ఎక్కువ సార్లు ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇకపోతే 9వ స్లాటు, 10వ స్లాటు, 11వ స్లాటు చాలా చాలా సింపుల్. 9వ స్లాట్లో చేయాలంటే 1.6 బిఎన్బి కావాలి. 10వ స్లాట్ చేయాలంటే 3.2 బిఎన్బి కావాలి. 11వ స్లాట్ చేయాలంటే 6.4 బిఎన్బి కావాలి. ఓకేనా? ఇక్కడ 9వ స్లాట్ చేస్తే మీకు ఒక వ్యక్తి వస్తే 75% వస్తుంది, 75% వస్తుంది ఇన్కమ్. రెండో వ్యక్తి చేస్తే 100% వస్తుంది. మూడో వ్యక్తి ఆల్రెడీ చెప్పాను 50%. నాలుగో వ్యక్తి మీ అప్లైనర్. 9వ స్లాట్లోకి మీరు వచ్చి ముగ్గురు కనుక వస్తే మొదటి వ్యక్తి మీద $300, రెండో వ్యక్తి మీద $400, 4 3 $700, ఆ తర్వాత మూడో వ్యక్తి మీద 7 2 $900 మీరు తీసుకోవడం జరుగుతుంది. 10వ స్లాట్లో ఇక్కడ చూడండి, 10వ స్లాట్ ఓపెన్ చేస్తాను మీకు సర్కిల్. 10వ స్లాట్లో మొట్టమొదటి వ్యక్తి రావాలి అంటే మీకు 3.2 బిఎన్బి కావాలి. 3.2 బిఎన్బిలో మొదటి వ్యక్తి మీకు వచ్చినప్పుడు 87% వస్తుంది, అంటే అది $750 వస్తాయి. గుర్తుపెట్టుకోండి. 10వ స్లాట్లో మీరు వచ్చి ఒక వ్యక్తిని తీసుకొస్తే మీకు $750 వస్తాయి. రెండో వ్యక్తి వచ్చినప్పుడు $900 వస్తాయి. మూడో వ్యక్తి వచ్చినప్పుడు సుమారుగా $400 వస్తాయి. నాలుగో వ్యక్తి వచ్చినప్పుడు మీ అప్లైనర్కు అదే సేమ్ 100% 3.2 బిఎన్బి సుమారుగా $900 వెళ్ళిపోతాయి. సో ఇది 10వ సిస్టమ్, 10వ స్లాట్. 11వ స్లాట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే దానికి మనం ఇచ్చే హైయెస్ట్ రెమ్యునరేషన్ 6.4 బిఎన్బి. 6.4 బిఎన్బి సుమారుగా $150,000 అవుతుంది ఇక్కడ. ఇలా మీరు నలుగురిని అంటే మొట్టమొదటి వ్యక్తిని తీసుకొస్తే మాత్రం హైయెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ 6.4లో మొదటి వ్యక్తిని తీసుకొస్తే 93.75% మీకు ఇన్కమ్ అంటే 6 బిఎన్బిలు మీకు రావడం జరుగుతుంది. నాకు ఆల్రెడీ వచ్చాడు,
ఆ నలుగురు అయిపోయారు. రెండవ సర్కిల్ ని మొదటి వ్యక్తిని తీసుకొచ్చాను. 6 బిఎన్బిలు వచ్చాయి. ఈ వచ్చిన వ్యక్తి నాకు న్యూయార్క్ లో ఉంటాడు, డాక్టర్ గా చేస్తాడు. సో ఆయనకు 10 సంవత్సరాల నుంచి న్యూయార్క్ లో సెటిల్ అయ్యిండు. అయినా కూడా ఎవర్ గ్రీన్ లో ఇన్కమ్ కోసము నాన్ వర్కింగ్ కావచ్చు, వర్కింగ్ కావచ్చు, దాంట్లో కూడా ఒక ఐడి చేసుకొని 11 స్లాట్లు పూర్తి చేశాడు. 6.4 బిఎన్బితో నేను చేయడం వల్ల నాకు 6 బిఎన్బిల ఆటోపుల్ రావడం జరిగింది. 6 బిఎన్బిలు వర్కింగ్ ఇన్కమ్ 93.7%, 6 బిఎన్బిలు $1,500 ఇన్కమ్ రావడం జరిగింది. ఇది మొదటి వ్యక్తి మీద. రెండో వ్యక్తి మీద అయితే ఫుల్ ఇన్కమ్ 6.4 కి 6.4 వచ్చింది. మూడో వ్యక్తి మీద 50% ఇన్కమ్ రావడం అంటే 3.2 రావడం జరిగింది. ఫోర్త్ వ్యక్తి మీద 51828 మేడం రావడం వల్ల మన 2322 అశోక్ శేషు సార్కి వెళ్ళడం జరిగింది. మరి ఇదంతా బాగానే ఉంది సార్, ఇది ఆటోపుల్ ఎక్కడ చూపిస్తుందని అంటే, ఇది సింపుల్ గా చెప్తున్నాను, ఎవర్ గ్రీన్ E5+ లోనే వస్తుందని అప్పుడే చెప్పాను. 9, 10, 11 కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. అది చాలా పెద్ద అమౌంట్. 9వ స్లాటు, 10వ స్లాటు, 11వ స్లాటు ఆటోపుల్ ఎంత అంటే 576 బిఎన్బిలు. వాటి ఆటోపుల్ కూడా నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇక 11 అయిపోయింది. 12, 13 స్లాట్లని మనము ఏమని పిలుచుకుంటామంటే E3 ప్రీమియం అని పిలుచుకుంటాం. E3 ప్రీమియం అని పిలుచుకుంటాం. E3 ప్రీమియంలో చాలా గొప్పతనం ఉంది. E3 ప్రీమియం కి క్వాలిఫై అయిన వ్యక్తి అతను విక్టరీ క్లబ్ కి ఎలిజిబుల్ అవుతాడు. అలాగే 5,000 ఈవీఆర్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ విక్టరీ క్లబ్ ఏంటిది అని అంటే 12వ స్లాట్ లో చేసిన వాళ్ళందరినీ కూడా ప్రతి నెల వీళ్లకు కంపెనీ గుర్తించి 12 చేశారు కదా అని గుర్తించి వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు కొన్ని BUSDలు సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. అది $5 కావచ్చు, $10 కావచ్చు, $2 కావచ్చు, $20 కావచ్చు, ఎంత అన్నది కాదు, ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. సో 12వ స్లాట్ చేయాలంటే మీకు 12.8 బిఎన్బి, ఇది చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది చూడండి. 12.8 బిఎన్బి మొదటి వ్యక్తి వస్తే 61% అంటే 7.8 బిఎన్బి మీకు వస్తుంది. రెండవ పర్సెంట్ వస్తే హైయెస్ట్ ఇన్కమ్ 100% 12.8 ఇన్కమ్ 12.8 బిఎన్బి సుమారుగా $3,500 మీకే వస్తాయి. మూడో వ్యక్తి వచ్చినప్పుడు సుమారుగా $1,500 మీకే వస్తాయి. నాలుగో వ్యక్తి వచ్చినప్పుడు 12.8 బిఎన్బి మీ యొక్క అప్లైనర్కి వెళ్తుంది. దీన్నే మనము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రీసైకిల్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ని 13వ స్లాట్ కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దాదాపుగా మీరందరూ కూడా గ్యాస్ ఫీజు పెట్టుకొని కొట్టకుండా ఎంతవరకు అయితే అంతవరకు కొట్టండి. ఆ స్లాట్ లోకి నలుగురిని తీసుకురండి. ఆ నలుగురితోటి మీరు ర్యాంక్ అప్డేట్ చేయండి. అంతేగాని గ్యాస్ ఫీజులు కొట్టుకొని అప్పులు చేసుకుని, నేను ఒక వీడియో కూడా చేశాను, అప్పు చేసి ర్యాంక్ అప్డేట్ చేయకండి అని చెప్పి. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. నలుగురిని తీసుకొని రండి, 8 మందిని తీసుకురండి, 12 మందిని తీసుకురండి. లేట్ అవ్వచ్చు కానీ ₹1 తగలకుండా మీరు ముందుకు రాగలుగుతారు. మీరు వచ్చినా మీకు డబ్బులు కనిపిస్తాయి. మీరు 12.8 బిఎన్బి తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకనంటే అశోక్ పురాణి సారు 25.6 బిఎన్బి నిన్న తీసుకొని ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక్క రోజు ఇన్కమ్ ₹5,50,000. అది 13వ స్లాట్ యొక్క గొప్పతనం. మొదటి వ్యక్తి వస్తే 61% వస్తుంది, అంటే దాదాపుగా 15.6 బిఎన్బి వస్తుంది. $4,000 అండి. అది 25.6 బిఎన్బి అంటే దాదాపుగా చూడండి, నిన్న చెప్పారు కదా ₹5,50,000 నిన్న సార్ తీసుకున్నారు. మన అశోక్ పురాణి ఈ సిస్టమ్ ని స్థాపించిన, ఈ సిస్టమ్ ని మనకు పరిచయం చేసిన గొప్ప లీడర్. మనం గుంటూరు మీటింగ్ లో ఆ సార్ని మనం డైరెక్ట్ గా కలవబోతున్నాం, చూడబోతున్నాం. మనిషి చూస్తే బక్కపలసగా ఉంటాడు కానీ డబ్బులు సంపాదించడం మాత్రం అసలు మనిషికి బుర్రకు సంబంధం లేదన్నట్టుగా నిరూపించాడు. సో ఈ 13 స్లాట్లు ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళకి ఆటోపులు 12వ స్లాట్ లో 300 బిఎన్బిలు, 13వ స్లాట్ లో 600 బిఎన్బిలు ఈ సిస్టమ్ లో E3 ప్రీమియం లో రావడం జరుగుతుంది. నేను చెప్పిన కదా ముందే ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు, నేను చేసిన తప్పిదం వల్ల, నేను చేసిన మిస్టేక్ వల్ల, నేను చేసిన లేట్ వల్ల 12వ స్లాట్ చేసుకుంటే ఏమొస్తుంది ఇప్పుడే అని అనుకోవడం వల్ల ఇప్పటి వరకు నాకు ఆటోపులు రావడానికి ఇంకా సమయం తీసుకుంటుంది. కానీ వస్తాయి. 2023 కాకపోయినా 2024లో తప్పకుండా వస్తుంది. ఇది మొత్తం 13 స్లాట్లు E3+ లో మీరు గనక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి స్లాట్ లో మీరు రీసైకిల్ చేయకపోయినా ప్రతి స్లాట్ లో ఒక 4 మెంబర్స్ ని తీసుకొస్తే
27 లక్షల రూపాయలు స్పాట్ ఇన్కమ్ గా తీసుకుంటారు. అదే విధంగా నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో 1 నుంచి 13 స్లాట్లకు గాను 11 కోట్ల రూపాయలకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇదే సిస్టమ్ యొక్క గొప్పతనం. సో ఈ సిస్టంలో మనం మన అశోక్ పురాణి సార్ ఐడిని ఒక్కసారి ఓపెన్ చేసుకొని ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇంతటితోని ముగించుకుందాం. ఒకసారి ఎవరైనా మీరు ఐడి ఓపెన్ చేయాలంటే www.evergreenworld.io కొట్టి ఇక్కడ లాగిన్ కొట్టేసి ఓకే, ఇక్కడ ఐడి నెంబర్ని మన అశోక్ పురాణి గారిది 21 ఐడి నెంబరు 21 ఐడి నెంబర్ ఓపెన్ చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే నిజంగా 5 రౌండ్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆటో పుల్లా అంటే ఆ వివరాలు మీకు ఇక్కడ తెలవడానికి నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. 117 సార్లు 1,80,000 రావడానికి సిద్ధంగా ఉంది. పాయింట్ నెంబర్ 1. అందులో దాదాపుగా సారికి 6 విడతలు అని చెప్పాను కదా, ఆ 6 విడతలలో 5 విడతల ఆటోపులు ఆల్రెడీ తీసుకున్నారు. ఇంకొక విడత వచ్చిందంటే మొత్తం 7,72,000 వచ్చినట్టే. ఇది 5 సార్లు, ఐదవది ఇది. 5వ సార్లు 7 లక్షల రూపాయలు ఆల్రెడీ వచ్చినాయి అని అర్థం. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను పండ్లలాగా చూస్తాను. ఎందుకంటే కోసడానికి సిద్ధంగా ఉన్నాయి, కోయడానికి రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ తిన్నవి అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ఇది E5+ చూస్తున్నారు కదా, ఇన్ని సార్లు 117 సార్లు వస్తాయి డబ్బులు. ఇంకా పోతే మనకి 5వ స్లాట్ 7, 8, 9, 10, 11 అని చెప్పాను కదా, అది E5+ లో ఉంటుంది. వచ్చిందా? E5+ లో 40 BNB రిసీవ్ చేసుకున్నారు, క్యాచ్ చేసుకున్నారు. ఆల్రెడీ 40 BNBలు రిసీవ్ చేసుకోవడం, క్యాచ్ చేసుకోవడం మాటలు కాదు, ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ప్లాన్ ప్రజెంటేషన్ మీరు అనుకున్నంత ఈజీగా 30 నిమిషాల్లో కుదరదండి. ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, ఓపిక వినండి, ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి 144 BNBలు గనక ఇంకొక 2 సర్కిల్ పూర్తయితే 30 లక్షలు పైన దాంట్లో కింది దాంట్లో 30 లక్షలు ఆల్రెడీ వచ్చినట్టే. ఇలా 5, 7, 8, 9, 10, 11 అన్ని ఇందులోనే ఉంటాయి. ఒక్క సర్కిల్ పూర్తయిందంటే 30 లక్షలని అర్థం. ఇది 5వ స్లాటు, 7వ స్లాటు, 8వ స్లాటు, 9, 10, 11 స్లాట్లది. EG4 6వ స్లాట్ది ఇక్కడ 8 సార్లు. EG4 అంటే 610 BNBలు 6.8 BNBని ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 10 విడతలు అని చెప్పాను. 10 విడతలలో ఆల్రెడీ 4 విడతలు ఆల్రెడీ చూడండి. ఇక్కడ మనకి ఆల్రెడీ 4 రౌండ్లు ఆటోపుల్స్ రావడం జరిగింది. 4 రౌండ్లు ఆటోపుల్స్ రావడం జరిగింది. మిగిలిన 6 సార్లు కనుక వస్తే 1,50,00,000 సార్ రిసీవ్ చేసుకున్నట్టే. మనం 1 ఇయర్కి ఒక స్లాట్ వేసుకున్నా 1, 2, 3, 4, 5, 6 సంవత్సరాలలో సార్కి ఆటోపుల్లో వచ్చేది 1,50,00,000. మరి మనం ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి అన్ని డబ్బులు అయితే సంపాదించలేదు కదా. ఈ సిస్టమ్ ఉంది, పని చేయండి, వర్క్ చేయండి, డబ్బులు వస్తాయి. స్పాట్లో వస్తాయి, నాన్ వర్కింగ్లో వస్తాయి. ఇక E3 ప్రీమియం ఒకటి చూద్దాం. 80 BNBలు వచ్చాయండి E3 ప్రీమియంలో. ఇది హైయెస్ట్ రికార్డు. E3 ప్రీమియం 12 స్లాట్ ఎంత అన్నానో 80 లక్షల రూపాయలు సుమారుగా, 70 నుంచి 80 లక్షల రూపాయలు సుమారుగా. చూడండి 5 విడతలే, 5 విడతలలో 4 విడతలు పూర్తయ్యాయండి. 300 BNBలు అండి. ఒక్క BNB 20,000 వేసుకున్న 3 రౌండ్ల 60 అంటే 60 లక్షలు. అదే 30,000 వేసుకుంటే 3 9 90 లక్షలు. 25,000 వేసుకుంటే 75 లక్షలు. 75 లక్షలలో 4 విడతలు వచ్చాయి. లాస్ట్ విడత ఒక్కటి రిలీజ్ అయిందా దానికి 70 లక్షల రూపాయలు పూర్తయినట్టే. మరి మీరు అనుకుంటున్నట్టుగా 13వ స్లాట్లో లాస్ట్ BNB ఎంతో తెలుసా ఆటోపుల్లో? 235 BNBలు. 235 BNBలు. ఒక్క సంవత్సరం ఆగితే నెక్స్ట్ ఇయర్ వరకు సార్కి 235 BNBలు ఆటోపుల్ రావడం జరుగుతుంది. ఇది ఎవర్ గ్రీన్ యొక్క గొప్పతనం. మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నన్ని BNBలు అయితే అక్షరాల వచ్చి తీరుతాయి. సిస్టంలో ఉన్న వాళ్లకు వస్తాయి, కనిపిస్తాయి, డబ్బులుగా చేసుకుంటాయి. సిస్టంలో లేని వాళ్లకు ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని ఒక్కొక్క స్లాట్ని ర్యాంకులు అప్డేట్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి.
ఇప్పుడు జాయిన్ అయితే మీతో పాటు చేరిన వాళ్ళందరూ మీ కింద ఉంటారు. మీరు ఆలస్యంగా జాయిన్ అయితే మీతో పాటు చేరదలుచుకున్న వాళ్ళంతా మీ పైన ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎవర్ గ్రీన్ వరల్డ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా ఛానల్లో దొరుకుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏ రకమైన వీడియో కావాలో ఆ రకమైన వీడియోని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.